రికార్డింగ్ నెంబర్ 179 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ధ్రువము చుట్టూను నక్షత్ర మండలము మొలత్రాడుగా భూమధ్యరేఖ వెంట తిరిగి వచ్చుటకు 26,000 సంవత్సరములు పట్టును. సప్తర్షులు నక్షత్ర మండలమునకు ఎదురుగా ఒక మారు తిరిగి వచ్చినట్లు కనిపించుటకు 2600 సంవత్సరములు పట్టును. ఇందు శతాబ్దుల సహస్రాబ్దుల కొలతలు కొలుచుటకు వీలగును గనుక యుగములలో జరిగిన కథలను కొలుచుటకు ఇదియే ఆధారము. అందలి చక్రవర్తుల కాల నిర్ణయమునకు కూడా ఇదియే ఆధారము. ఉదాహరణకు ఆసన్మఖాసు మునయ యుధిష్ఠిరే శాసతి పృథ్వీం అని వరాహ మిహిరాచార్యులు చెప్పిరి. మఖా నక్షత్రమున సప్తర్షులుండగా యుధిష్ఠిరుడు భూమిని పరిపాలించెను అని అర్థం. దీన్ని బట్టి షడ్విక పంచద్వియుతు శకకాలస్తస్య రాజ్ఞస్య అని వరాహమిహిరుడు యుధిష్ఠిరుని కాలమును సాధించెను. శకకాలకమైన శాలివాహన శకమునకు 2526 సంవత్సరములకు పూర్వము యుధిష్ఠిరుడు పరిపాలించెనని సాధించెను. దీనిని బట్టి కలియుగమునంది ఇప్పటికి ఎన్ని సంవత్సరములు గడిచినవో తెలియను. ధర్మరాజు పరిపాలన అంతమగుటతో కలియుగము ఆరంభించెను. ఈ గణనమును ఆధారముగా గొనియే ఇప్పటి పంచాంగకర్తలు కలియుగ సంవత్సరములను నిర్ణయించుచున్నారు. ఈ విధముగా ధ్రువుని వానిననుసరించు సప్తర్షులను ఆధారముగా గొని ఏ యుగమందలి కథల కాల నిర్ణయమునైనను చేయవచ్చును. పురాణముల యందలి కథల కాలము ఇట్లే నిర్ణయింపబడెను. అంతవరకు నీవు నీ తండ్రి రాజ్యమును పరిపాలించుచుండుము. నీ తండ్రి వనవాసగతుడగును. నీవు వాని రాజ్యమును పూజ్యముగా ధర్మ మార్గమున జితేంద్రియుడవై పరిపాలింతువు. ఉత్తానపాదము అనగా భూగర్భమున కేంద్రమగు ధ్రువరేఖ నుండి భూమధ్య రేఖ పైకి గీయబడు లంబ కోణ రేఖ. అతడు వనవాసగతుడగుట అనగా ధ్రువుని కాలము నుండి భూమధ్య రేఖకు అటు ఇటు మహారణ్యములు పెరుగుట ఆరంభించెను. నీ తమ్ముడు మృగములను వేటాడుటకు వనమునకు పోయి చనిపోవును. దక్షిణాయనము నుండి ఉత్తరాయణమునకు సూర్యుడు సంవత్సరమునకొక మారు భూమధ్య రేఖను ఖండించును. ఆ ఖండించిన దినమును విషువత్పుణ్యకాలము అందురు. ఇది ప్రతి సంవత్సరము మార్చి 21వ తేదీ నాడు జరుగును. ఆ దినమున భూమధ్య రేఖపై నిలిచి కొలిచినచో అహోరాత్రములు సమభాగములుగా ఉండును. ఈ బిందువును వేదములలో పురాణములలో యజ్ఞమృగము అందురు. మృగమనగా వెదుకబడునది అని అర్థము. ఈ బిందువే సౌర సంవత్సరమునకు సంవత్సరాది. సంవత్సరాదిని నిర్ణయించుటకు వేద ఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడివారు. ఈ బిందువు నుండి సమస్త ఖగోళ గణితమును లెక్కించెడివారు. ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్య రేఖపై కొంచెము వెనుకకు నడుచుచుండును. ఈ నడుచుటనే గవామయనము అని అనుయజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి. ఈ బిందువుతో పాటు సంవత్సరాది కూడా వెనుకకు నడచుచుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి. నల్లలేడి యందు దృష్టి నిలిపి వింటియందు ఎక్కుపెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరిగెత్తుచున్న పినాకపాణి వలె ఉన్నావు అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. నాటకము మొత్తమునందు చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను. ఈ బిందువునకై భూమధ్య రేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి ధ్రువుని కాలముననే పుట్టినది. ఇట్లు ఖండింపబడుటయే ఉత్తానపాదుని కుమారుడగు ఉత్తముడు చనిపోవుటగా చెప్పబడినది. నీ తమ్ముని వెదకుటకై వాని తల్లియగు సురుచి అడవికి పోయి దావాగ్నియందు చిక్కుకొని చనిపోవును. విషువద్బిందువు వెనుకకు జరుగుటయే సురుచి పుత్రుని వెదకుట.
ఆ బిందువు నుండి వసంత ఋతువు ప్రారంభించును. అడవులలో చెట్లు రాచుకొని నిప్పు పుట్టి అడవులు తగలబడు కాలము ఆరంభమగునని అర్థము. ఇంకను విష్ణుదేవుడు ఇట్లనెను, పుణ్యమూర్తి, యజ్ఞస్వరూపుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞములతో పూజింతువు. సత్యములైన ఇహ సౌఖ్యములను అనుభవించెదవు. చివరి కాలమున నన్ను ఆత్మలో తలచుచు సర్వలోకములచే నమస్కరింపదగు స్థానమును అలంకరించెదవు. ఇక నీకు పునర్జన్మలు లేక సప్తర్షి మండలము కన్న పైనున్న నా పదమును పొందగలవు. ఇట్లు పలికి విష్ణువు ధ్రువుడు చూచుచుండుగానే తన పట్టణమునకు గమనము చేసెను. సంపూర్ణ దక్షిణలు గల యజ్ఞములనగా సంవత్సరములు, అహోరాత్రములు, యుగములు మొదలగు కొలతలను అనుసరించి భూగోళము సరి అయిన క్రమమున పరిభ్రమించుట, దాని వలన ఋతుధర్మములు, వర్షచక్రము మొదలగునవి ఏర్పడి భూమిపై జీవులకు అన్న పానీయాదుల వసతి ఏర్పడును. సత్యములైన ఇహపర సౌఖ్యములను అనుభవించుట అనగా భౌతిక శరీరములు సంపూర్ణముగా జీవులకు ఏర్పడి ఇంద్రియాది సుఖములు అనుభవించుట. అంతకు ముందున్న జీవులు భావమయముగా సమస్తము అనుభవింపబడుచున్నవి. భూమిపై పరిభ్రమణం అనుభవించు వారికి అందరికీ పునర్జన్మలుండును. ధ్రువుడు పరిభ్రమింపడు కనుక అతనికి పునర్జన్మము ఉండదు. ఉత్తర ధ్రువమునకెదురుగా సప్తర్షి మండలం ఉన్నది. వానికన్నా ఉత్తరముగా అనగా ధ్రువములకు సూటిగా ధ్రువతార ఉన్నది. ధ్రువుడు ఆ తార యందు ప్రతిష్ఠితుడై భూమి యొక్క పరిభ్రమణమునకు ఇరుసుగా పనిచేయును. ఇతనికన్న పైన ఆకాశమున్నది. అందుండి సుడిగుండము కేంద్రము వలె ధ్రువతార మీదుగా భూమిపై ఉత్తర ధ్రువమున పనిచేయుచు ధ్రువుడు భూమిని పరిపాలించును. ఈ భ్రమణము వలన 27 దినములు, 27 సంవత్సరములు, 27 శతాబ్దులు, 27 సహస్రాబ్దులు మొదలుగా గల పరిభ్రమణముల నేర్పరచుచుండును. కనుక 26,000 సంవత్సరములు పూర్తి చేసిన సంఖ్యతో ధ్రువుడు పరిపాలించునని చెప్పబడెను. ధ్రువతారకు పైనున్న ఆకాశమందలి శక్తుల సుడిగుండముగా పనిచేయు తావునకు విష్ణు పదము యొక్క బొటనవ్రేలు అని పేరు. అందుండి దిగివచ్చు ప్రజ్ఞామయమైన శక్తిధారనే ఆకాశగంగా అందురు. ధ్రువుడు అచ్చట నిజస్థానము వహించి ధ్రువతార మీదుగా భూమి ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువము దాటి రేఖను కల్పించి తన రాజ్యమును పరిపాలించును. ఇట్టి రేఖ మొట్టమొదటగా మన భూగోళమునకు యజ్ఞవరాహమూర్తి తన కోరలతో ఏర్పరచెను. అటుపైన భూగోళము చుట్టూను భూమధ్య రేఖను మనువు ఏర్పరచెను. ధ్రువరేఖను ధ్రువుడు ఏర్పరచెను. వరాహమూర్తి ఏర్పరచిన రేఖలను బట్టి గోళములకు స్థితి ఏర్పడెను. మనువు గీచిన రేఖను బట్టి జీవుల ధర్మములు ఏర్పడెను. ధ్రువుని రేఖను బట్టి అహోరాత్రాది పరిభ్రమణములు ఏర్పడెను. ఇందు వరాహ రేఖలు ధ్రువరేఖ సృష్టిని శాసించును, మనురేఖ ధర్మమును శాసించును. అంతేకాక మానవులు స్వధర్మాచరణము రూపమున మనురేఖను అనుసరించి సుఖపడుచున్నారు. మనువు నుండి రేఖగా వచ్చుచున్న మార్గము పరమముగా అంగీకరించి అటు ఇటు దాటకుండా చక్రనేమియందు దిలీపుని ప్రజలు వర్తించుచున్నారు అని కాళిదాసు రఘువంశమున వర్ణించెను. వృత్తధర్మములు, వయోధర్మములు, వర్ణధర్మములు సక్రమముగా పరిపాలింపబడుట చేత మానవులు ఈ రేఖను తమయందు స్పష్టపరచుకొనుచుందురు. అప్పుడు దేవతలను గౌరవించుటయు, దేవతలు జీవులకు సకాల వర్షమును సస్య గోక్షీరాది సంపదలను ప్రసాదించి గౌరవించుటయు జరుగును. ఇట్లు పరస్పరము గౌరవించుటయే యజ్ఞమాచరించుట. ఈ యజ్ఞ మార్గమున దేవతలను గౌరవించుట వలననే దేవతలు మేము గౌరవించుచున్నారు అని గీతలో కృష్ణుడు చెప్పెను. అటుపైని ధ్రువుడు విష్ణుమూర్తి పాద కమలములను అర్చించి వాని వలన కలిగిన మనోరథముల పరిసమాప్తి నొందెను గాని తన మనస్సును సంతుష్టి పొందకయే తన పురమునకు తిరిగి వచ్చెను. విష్ణువు పాదసేవనము వలన కలిగిన సుఖములే గాని తనకు సుఖములేలా అని తలచెను. అతనికి సంతుష్టి విష్ణుని ఆజ్ఞా పరిపాలన ప్రయత్నమునందే గాని దాని ఫలములయందు కాదు అని అర్థము.
ఈ వృత్తాంతమును తెలిపి ధ్రువుడెట్లు హరిచే కృతార్థుడయ్యనో వివరించిన మైత్రేయునితో మరల విదురుడు ఇట్లనెను. మునీంద్ర, ధ్రువుడు రాజ్యసుఖములయందు తృప్తిపడలేదన్నచో ఆశ్చర్యమేమున్నది? కోరికలు ఉండిన కదా కర్మఫలముల వలన సంతృప్తి పొందుట. ధ్రువునకు మిగిలినది విష్ణుదేవుని పాదార్చన భక్తి ఒక్కటే. అట్టివారికే అట్టి పదము సాధ్యము కాని కోరికలపై దృష్టి ఉన్న వారికెట్లు సాధ్యము? అనేక జన్మలలో గాని పొందరాని పదమును తానొక జన్మముననే పొందెను. అట్టి ధ్రువునకు తన కోరిక తీరలేదను అసంతృప్తి కలిగనంటివి, అది ఎట్లు సాధ్యము అని ప్రశ్నింపగా మైత్రేయుడు ఇట్లనెను. ధ్రువునికి అసంతృప్తి దేని కొరకు అని ప్రశ్నించితివి. తన పినతల్లి తన్ను భరింపరాని దుర్భాషలాడినది. అవి బాణముల వలె నాటి మనస్సును బాధపెట్టినవి. వానిని మనస్సున తలచి తపస్సు చేసిన ధ్రువుడు తాను కోరికలతో తపస్సు చేసి తిని గదా, మోక్షము కొరకు విష్ణువు నర్చింపకపోయి తిని గదా అని అసంతృప్తి వహించెను. ఆ ధ్రువుడిట్లని తలచెను. జితేంద్రియులు మహానుభావులు అగు సనక సనందనాదులు అనేక జన్మలలో యోగాభ్యాసము చేసి సమాధి స్థితిని పొంది విష్ణుదేవుని పాదారవిందముల ఎరుక గలిగి ప్రవర్తించిరి. వారి భక్తి బహుజన్మల సుకృతము. అట్టి పరమేశ్వరుని నేను 6 మాసములు మాత్రము భజించి అతని పాదపద్మముల రక్షణ పొందగలిగి తిని. ఇంతటి అనుగ్రహమునకు పాత్రుడనైనను నాకు భేదబుద్ధి పోలేదు. సంసార బంధములను నశింపచేయువాడు ప్రత్యక్షమైనను వానిని కోరికలు కోరితిని. నా వంటి దురాత్ముడుండునా? ఈ దేవతలందరూ కూడా నా తపస్సు చూచి బాధపడిరి. వారికన్నా ఉన్నత స్థితి పొందుదునేమో అని అసహనము చూపించిరి. వారి వలన నా మనస్సు కూడా కలుషితమైనది. లేనిచో మోక్షమర్థింపవలసిన వానిని పట్టుకొని ఇతరులకు పొందరాని స్థితిని ప్రసాదింపుమని కోరి ఉందునా? ఆనాడు నారదుడు పలికిన పలుకులు నిజమయ్యను. మత్సరపడి ఉన్న మనస్సునకు తపస్సేలా తిరిగి ఇంటికి పొమ్మని నారదుడు హెచ్చరించెను. నారదుని ఉపదేశమందలి పరమార్థము గ్రహింపలేకపోయి తిని. కలలో ఉన్నవాడు తానొక్కడే అయినను అనేకులు తన యందున్నట్లు చూచును. అట్లే నేనును భిన్న దృష్టి వలన నారాయణుని యందు అభేదమును పొందలేకపోయి తిని. ఇంతకును దుఃఖము సోదరుడుగా వెంటాడినది. సోదరుడు తండ్రి తొడపై కూర్చుండుట అన్న భావము తపస్సునకు మొత్తము స్వరూపముగా నిలబడినది. సోదరుడను భావమే నాకు శత్రువైనది. ఈశ్వరుని ఆరాధించియు వాని అనుగ్రహము పొందియు అశాశ్వతములైన నిరర్ధకములైన కోరికలు మనస్సున మిగులుట జరిగినది. ఒక రోగము నివారింపగల శక్తి ఔషధమునకు ఉన్నను ఆయువు లేని వానికది నిష్ఫల మగును. అట్లే హరి సాన్నిధ్యము కూడా నా యందు అపరిపూర్ణమైనది. కోరని స్థితిని పొందలేకుంటిని. దారిద్ర్యముచే పస్తులున్నవాడు రాజదర్శనము చేసి స్వేచ్ఛగా కోరిక కోరమన్నచో ఊకతో కూడిన నూకలు చాలునని కోరినట్లు నారాయణుడు ప్రసన్నుడు కాగా సంసార బంధమును కోరిన నా వంటి మూర్ఖులు భూమిపై ఉండరు. ఈ వృత్తాంతమును చెప్పుచు మైత్రేయుడు విదురునితో ఇట్లనెను. నాయనా, మనస్సును హరించునట్టి శ్రీహరి పాదపద్మములయందలి సౌరభముచే సంస్కారము పొందిన శరీరము కలవారు లభించిన సంపదకు మనస్సును తృప్తిపడుచుందురు. వారు నిత్య సంతుష్టులు. అట్టి నీ బోటి వారలు భగవంతుని పాదదాస్యము మాత్రమే కోరుదురు. ఏమరుపాటున కూడా మరి ఒక దానిని కోరరు. ఇట్లు శ్రీహరి అనుగ్రహము పొంది ధ్రువుడు మరలి ఇంటికి వచ్చుచుండెనను వార్త అతని తండ్రి ఉత్తానపాదుడు చారుల వలన వినెను. ఇది విని ఇట్లని తలచెను. ఎన్నడో అలిగి ఇంటి నుండి బయలుదేరి ఘోరారణ్యములకు పోయిన బాలుడు నాచే అవమానితుడై తిరిగి వచ్చుట నిజమని ఎట్లు నమ్మవచ్చును? ఇది చనిపోయిన వారు తిరిగి వచ్చుట వంటిది. అశుభముగా ప్రవర్తించిన మొగమునకు మరల ఈ శుభము కలుగునా అని తన మనస్సున నమ్మకము కలుగకున్నను కుమారుడు తిరిగి వచ్చునని నారదుడు పలికిన పలుకులు స్మరించి
కృతకృత్యుడైనట్లు భావించెను. మన రికార్డింగ్ నంబర్ 179 అయిపోయింది.